ఓం నమో వెంకటేశాయ. మీరెప్పుడైనా తిరుమలలో ఆనంద నిలయం చుట్టూ అంగప్రదక్షిణ చేశారా? ఈ వీడియోలో తిరుమలలో అంగప్రదక్షిణ గురించి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే అంగప్రదక్షిణ గురించి మీకు అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. తిరుమలలో ఆనంద నిలయం చుట్టూ అంగప్రదక్షిణ. స్పెషల్ ఎంట్రీ దర్శనం అంటే ₹300 టికెట్ల కోటాను ఏ విధంగా అయితే టీటీడీ ప్రతి నెల రిలీజ్ చేస్తుందో, అదే విధంగా ప్రతి నెల అంగప్రదక్షిణ టికెట్ల కోటాను కూడా రిలీజ్ చేసి ఆన్‌లైన్‌లో బుకింగ్ కోసం ఉంచుతారు. ఈ టికెట్లను మనము టీటీడీ అధికారిక వెబ్‌సైట్ కానీ, లేదా టీటీడీ యాప్ నుంచి కానీ బుక్ చేసుకోవచ్చు. సాధారణంగా ప్రతి నెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఏదైనా ప్రత్యేకమైన సందర్భం ఉంటే ఈ తేదీ మారే అవకాశం ఉంటుంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అంగప్రదక్షిణకు డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు. ఇది స్వామివారికి భక్తులు చేసే సేవ కాబట్టి మనము టికెట్ బుక్ చేసుకుంటే చాలు. ఆ టికెట్ బుక్ చేసుకోవడానికి ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరము లేదు. నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి టికెట్ బుక్ చేసుకున్నాం. ఒక లాగిన్ నుంచి ఇద్దరు మాత్రమే అంగప్రదక్షిణ టికెట్ బుక్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ₹300 టికెట్ బుక్ చేసుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ పర్సన్స్ ముగ్గురు, నలుగురు అని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది కదా! అంగప్రదక్షిణ సేవకు మాత్రం టికెట్లు లిమిటెడ్‌గా ఉంటాయి కాబట్టి ఒక లాగిన్ నుంచి ఇద్దరు మాత్రమే బుక్ చేసుకోవచ్చు. సో మీరు ముగ్గురు, నలుగురు ట్రై చేస్తుంటే గనక 2 లాగిన్స్ నుంచి ట్రై చేయండి. ఇద్దరొక లాగిన్ అలా ట్రై చేసుకోవచ్చు. మాకైతే ఈ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీ అంగప్రదక్షిణ చేసే అవకాశం దొరికింది. మేము 5వ తేదీ సాయంత్రమే తిరుమలకు చేరుకున్నాం. అయితే మాకొక సమస్య ఎదురైంది. అంగప్రదక్షిణ చేసే భక్తులకు అకామిడేషన్ కూడా బుక్ చేసుకునే అవకాశం టీటీడీ కల్పిస్తుంది. అకామిడేషన్ కోసం డబ్బులు కట్టి ఆన్‌లైన్‌లో మనం రూమ్ బుక్ చేసుకోవచ్చు. కానీ కరెక్ట్‌గా అకామిడేషన్ బుక్ చేసుకునే టైంకి మేము ఆ విషయమే మర్చిపోయాము. కాబట్టి మాకప్పుడు అకామిడేషన్ లేదు. అంగప్రదక్షిణకు మనకు రిపోర్ట్ చేయాల్సిన టైము టికెట్‌లో ఇచ్చింది 6వ తేదీ తెల్లవారుజామున 1 గంటకి. ఇప్పుడు మేము 5వ తేదీ సాయంత్రమే తిరుమలకొచ్చేసాం కాబట్టి రాత్రి వరకు ఎక్కడ ఉండాలా అని ఆలోచించి తిరుమలలో బాలాజీ బస్ స్టాండ్ పక్కనే ఉన్న పద్మనాభ నిలయానికి వెళ్లి లాకర్ తీసుకున్నాం. మీరు మొదటిసారి అకామిడేషన్ లేకుండా తిరుమలకు వచ్చినా, లేదా అనుకోకుండా తిరుమలకు వచ్చినా మీకు అకామిడేషన్ దొరక్కపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఓన్లీ రెడీ అయ్యి దర్శనానికి వెళ్ళిపోవాలి అంటే పద్మనాభ నిలయం వచ్చి లాకర్ తీసుకొని అందులో మీ వస్తువులన్నీ పెట్టుకొని లాక్ చేసి అదే భవనంలో ఉన్న వాష్‌రూమ్స్, బాత్రూమ్స్ యూజ్ చేసుకోవచ్చు. దర్శనానికి వెళ్లి వచ్చి కౌంటర్‌లో లాక్ ఇంకా కీ ఇచ్చేసి మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. మనం లాకర్ తీసుకున్నప్పుడు మన డీటెయిల్స్ వాళ్ళు తీసుకొని ఆ లాకర్‌కి ఒక రిసీట్, ఒక చాప కూడా ఇచ్చారు రెస్ట్ తీసుకోవడానికి. మేము కొద్దిసేపు అక్కడే ఉండి తర్వాత వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భోజనం చేసి మళ్ళీ పద్మనాభ నిలయం వచ్చి 11 గంటల వరకు అక్కడే ఉన్నాము. ఆల్రెడీ మా ఫ్రెండ్ ఒకసారి అంగప్రదక్షిణ సేవ చేసి ఉన్నాడు కాబట్టి దాని గురించి కొన్ని డీటెయిల్స్ ముందే తెలుసుకున్నాము. మనము అంగప్రదక్షిణ సేవ చేయాలంటే ముందు రాత్రి 12 గంటల సమయంలో స్వామివారి పుష్కరిణి దగ్గరికి వెళ్లి అక్కడ భక్తితో స్వామికి నమస్కరించి 3 సార్లు ఆ పుష్కరిణిలో మునిగి అంగప్రదక్షిణ సేవకు వెళ్తారట. అంటే తడి బట్టలతోనే మనం అంగప్రదక్షిణ సేవకు వెళ్ళాలనేది మెయిన్ కండిషన్. సో మేము శ్రీవారి పుష్కరిణి దగ్గరికి బయలుదేరాము. ఆ వెళ్ళేటప్పుడే ఫోను, బ్యాగు అన్ని లాకర్‌లో ఉంచేసి పంచె, బనీను, కండువా వేసుకొని వెళ్ళాము. శ్రీవారి పుష్కరిణి వద్దకు వెళ్తే అన్ని వైపులా మూసేసి ఉంది. ఒక్క వైపు మాత్రమే భక్తులను పుష్కరిణిలోకి అనుమతిస్తున్నారు. అక్కడున్న సెక్యూరిటీ భక్తుల టికెట్లను చెక్ చేసి ఎవరికైతే అంగప్రదక్షిణ సేవ ఉందో వారిని మాత్రమే లోపలికి పంపిస్తున్నాడు. అలా మేము మా టికెట్ చూపించి పుష్కరిణి వద్దకు వెళ్ళాము. స్వామిని తలుచుకొని 3 సార్లు పుష్కరిణిలో మునిగి బయటికి వచ్చాము. అంతకు ముందే మా దగ్గరున్న టికెట్, లాకర్ కీస్ భద్రంగా ఒక కవర్‌లో పెట్టుకొని వాటిని మెట్ల మీద పెట్టాం కాబట్టి అవి తడిచిపోలేదు. ఆ కవర్ తీసుకొని అలానే తడి బట్టలతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వైపు వెళ్ళాము. అంగప్రదక్షిణ చేసే భక్తులు ఖచ్చితంగా శ్రీవారి పుష్కరిణిలో 12 గంటల ప్రాంతంలో తప్పనిసరిగా మునిగే వెళ్ళాలి. తడి బట్టలతో వెళ్ళాలనేది ఖచ్చితంగా పాటించాల్సిన నియమం అన్నమాట. మేము వెళ్ళేటప్పటికి చాలా మంది అక్కడ వెయిట్ చేస్తున్నారు. మగవాళ్ళకి పంచె కంపల్సరీ. లేడీస్ సంప్రదాయ వస్త్రాలు ధరించాలి అని నియమం. చాలా వరకు లేడీస్ చీరలు కట్టుకొని వచ్చారు. 1 గంటకు మొదట లేడీస్‌ని లోపలికి పంపించారు. వారందరూ వెళ్ళిపోయాక మగవారిని లోపలికి పంపించారు. అంగప్రదక్షిణ పూర్తయ్యి దర్శనానికి పంపించేంత వరకు కూడా లేడీస్‌ని, జెంట్స్‌ని సెపరేట్ గానే ఉంచుతారు. సెపరేట్ క్యూ లైన్ ఉంటుంది. ఫస్ట్ లేడీస్ వెళ్ళిన తర్వాతే వాళ్ళందరిని పంపించేసిన తర్వాతే జెంట్స్ వెళ్ళాలన్నమాట. క్యూ కాంప్లెక్స్‌లో గంట సేపు పైగా వెయిట్ చేసాము. మాత్రం సేవకు వెళ్ళే వారిని పంపించాక మొదట లేడీస్‌ని తర్వాత జెంట్స్‌ని పంపించారు. అంతకు ముందే టికెట్స్ చెక్ చేసుకునేటప్పుడే చెప్పేశారు. టీ షర్ట్స్ వేసుకున్న వారికి టీ షర్ట్స్ వేసుకొని రాకూడదు అని చెప్పేశారు. వెండి వాకిలికి వెళ్ళే దారిలోనే బనీన్ కూడా వేసుకోకూడదు అని చెప్పారు. సో మేము వెంటనే బనీన్ తీసేసి కింద పడిపోకుండా పంచె చుట్టూ నడుముకు అలా చెక్కుకొని వెళ్ళిపోయాము. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే జెంట్స్ ఎవరైతే అంగప్రదక్షిణ సేవకు వెళ్తారో తిరుమలలో వాళ్ళు ఓన్లీ పంచె, కండువా వేసుకొని వెళ్తే సరిపోతుంది. వెండి వాకిలి దాటి లోపలికి వెళ్ళాక
మనము గర్భగుడిలోకి వెళ్ళకుండా సైడ్ నుంచి ఒక క్యూ లైన్ పెట్టి వరదరాజ స్వామి వారు ఉంటారు. అంటే మనం యాక్చువల్‌గా దర్శనానికి వెళ్ళినప్పుడు మనం ఎంతసేపు తిరుమల స్వామి వారిని మూల విరాట్‌ని చూడ్డానికి మనము ఉండే ఆ తొందరలో, ఆ ఆతృతలో మనము పక్కన గమనించము. తిరుమలలో మనము లోపలికి వెళ్ళేటప్పుడు వెండివాకిలి దాటాక ఒక తాడు పట్టుకొని శ్రీవారి సేవకులు నిల్చొని ఉంటారు కదా! వాళ్ళు తాడు పట్టుకొని నిల్చున్న పక్కన వరదరాజ స్వామి వారిది ఒక చిన్న గుడి ఉంటుంది. స్వామివారు బయట నుంచి చాలా బాగా కనిపిస్తారు. కొంతమంది తెలిసిన వాళ్ళు మాత్రం భక్తులు లోకి వెళ్లి తొంగి చూసి దండం పెట్టుకొని వచ్చేస్తూ ఉంటారు. ఈసారి మీరు వెళ్తే గమనించండి. స్వామివారు కనిపిస్తారు. వరదరాజ స్వామివారు. ఆ వరదరాజ స్వామి గుడి పక్క నుంచి వెళ్లి గర్భగుడి గోడ ప్రారంభమయ్యే చోటు నుంచి ఫస్ట్ లేడీస్‌ని పంపించారు కాబట్టి, ఆ గర్భగుడి గోడ ప్రారంభమయ్యే చోటు నుంచి ఆడవాళ్ళు అంగప్రదక్షిణ ప్రారంభించారు. అంటే మనం దర్శనం పూర్తి చేసుకొని బయటికి వచ్చే ద్వారం ఉంటుంది కదా! కరెక్ట్‌గా దాని పక్క నుండే అంగప్రదక్షిణ అనేది ప్రారంభమవుతుంది. అక్కడ శ్రీవారి సేవకులు మనకు సాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. మనం మరీ గోడలు తాకేలాగా అక్కడున్న బలిపీఠాలవి ఉంటాయి కదా! అవి అవి తాకేలాగా మనం దగ్గరగా వెళ్తూ పొర్లుతున్నామనుకోండి. అంగప్రదక్షిణ అంటే ఏంటి? మనం చుట్టూ పొర్లాలి కదా! స్వామివారి ఆనంద నిలయం చుట్టూ మనం పొర్లాలన్నమాట. పొర్లుదండాలంటాం కదా మనము. అలా మనం పొర్లుతూ గోడలు గాని, లేదా బలిపీఠాలు గాని తాకేలా దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం రౌండ్‌గా పొర్లినప్పుడు. అలా వెళ్తుంటే వాళ్ళు శ్రీవారి సేవకులు మనల్ని తాకి, "అలా కాదు సరిగ్గా వెళ్ళండి. కొంచెం కిందికి జరగండి" అని మనకు చెప్తూ ఉంటారు. ఆడవాళ్ళందరూ అంగప్రదక్షిణ పూర్తి చేసేసాక మమ్మల్ని పంపించారు. ఒక్కొక్కరిగా వెళ్లి మొదట సాష్టాంగ ప్రణామం చేసుకొని, పొర్లుతూ గోవిందా గోవిందా అనే స్వామిని తలుచుకుంటూ అంగప్రదక్షిణ అయితే పూర్తి చేశాము. అయితే మొదట 4, 5 సార్లు పొర్లినప్పుడు మాత్రం నాకైతే కొంచెం తల తిరిగినట్టు అనిపించింది. అంటే టైము తెల్లవారుజాము, ఒకవైపు నిద్రమత్తులో ఉంటాం కదా! పుష్కరిణిలో మునిగి తడిచేసి వచ్చాం కదా! తర్వాత అది మనము తుడుచుకోము. అలానే బాడీ అనేది కొంచెం ఆ చలి వల్ల కొంచెం వణుకు కూడా అనిపిచ్చుండొచ్చు. కానీ అప్పుడు స్వామివారి సుప్రభాతం మనకు ఒకవైపు వినిపిస్తూ ఉంటే, గోవిందా గోవిందా అంటూ ఆనందంగా ప్రదక్షిణ చేసేస్తాం. మనకు నిద్రమత్తు అని గాని, తడిచి అలాగే ఉన్నామనే ఫీలింగ్ అనేది అప్పుడు అస్సలు అనిపించదు. అలా మేము కూడా స్వామివారిని స్మరిస్తూ, సుప్రభాతాన్ని ఒకవైపు వింటూ, ఆనందంగా ప్రదక్షిణ అయితే పూర్తి చేసేసాం. అలా మనము ఆనంద నిలయం చుట్టూ తిరుగుతూ వచ్చిన తర్వాత, హుండీ పక్కన ఉన్న గోడ వరకు పొర్లుతూ వచ్చిన తర్వాత, ఇంక మనం అక్కడ కంప్లీట్ అయిపోతుంది ప్రదక్షిణ అనేది. ప్రదక్షిణ అనేది ఇక్కడ ఒకవైపు మనం ఎక్కడి నుంచైతే మొదలుపెట్టామో, అలా తిరిగి మళ్ళీ అక్కడికి రాము. అలా రావడానికి కుదరదనమాట. ఎందుకంటే అలా రావడానికి అలౌ చెయ్యరు. మనం మొదలుపెట్టింది స్వామివారి దర్శనం అయిపోయాక మనం ఏ ద్వారం నుంచైతే బయటికొస్తామో, ఆ ద్వారం పక్క నుండి మనం అంగ ప్రదక్షిణ అనేది మొదలుపెట్టాము. అలా తిరుగుతూ మనము ఎక్కడైతే మనము మొదట మనకు హుండీ కనిపిస్తుంది గదా! అంటే కొంచెం లోపలిగా ఉన్న హుండీ కాకుండా బయటికే ఒక హుండీ ఉంటుంది. అక్కడ మనకు లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం కూడా ఒకటి ఉంటుంది. ఆ హుండీ వచ్చేంత వరకు మాత్రమే మనం అంగ ప్రదక్షిణ చేయాలి. అక్కడి వరకే మనల్ని అలౌ చేస్తారు. అక్కడి దాకా వచ్చాక మళ్ళీ తనివి తీరా ఒకసారి సాష్టాంగ ప్రణామం చేసుకొని, స్వామివారి నామం చెప్తూ పక్కకొచ్చేసాము. మనకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే అవకాశం ఇచ్చిందో, ఆ అంగ ప్రదక్షిణ అనేది పూర్తయింది. వెంటనే దర్శనానికి పంపించరు. ఎందుకంటే సుప్రభాతం జరుగుతూ ఉంటుంది. సుప్రభాత సేవకి ఎవరైతే అటెండ్ అయ్యి ఉంటారో వాళ్ళు మాత్రమే లోపలుంటారు. మనల్ని శ్రీవారి తులాభారం వేసే మండపం వెనక నుండి ఒక స్పెషల్ క్యూ లాగా అనిపించింది నాకు. మామూలుగా మనం 300 రూపీస్‌కి వెళ్ళినప్పుడు అటువైపు ఎప్పుడు వెళ్ళనివ్వరు. సో, శ్రీవారి తులాభారం వేసే మండపం ఉంటుంది కదా! దాని వెనకాల ఒక క్యూ ఉంది స్పెషల్‌గా. ఒక మార్గం ఉందన్నమాట. ఆ క్యూ మార్గంలో వచ్చి ఆ తులాభారం మంటపం పక్కన కూర్చోమని చెప్పారు మమ్మల్ని. కొంచెం టైం పడుతుంది కూర్చోమని చెప్పారు. లేడీస్ సెపరేట్‌గా ఉన్నారు. అప్పుడు కూడా లేడీస్ సెపరేట్‌గా కూర్చున్నారు. కొంతమంది వాళ్ళు క్యూలో వెళ్ళడానికి రెడీగా నిలబడుకొనే ఉన్నారు. మేము జెంట్స్‌ని సెపరేట్‌గా కూర్చోబెట్టారు. స్వామివారి సుప్రభాతం వింటూ ఒకవైపు నాకు తెలిసిన అన్నమయ్య కీర్తనలు పాడుకున్నాను. దర్శనానికి కూడా ఫస్ట్ లేడీస్‌ని పంపించి వారి తర్వాత జెంట్స్‌ని అలౌ చేశారు. సుప్రభాత సేవ తర్వాత అంగప్రదక్షిణ సేవ చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తారన్నమాట. ఇక అందరూ ముందుకు వెళ్తున్నారు. అప్పటికే సర్వదర్శనానికి వచ్చిన భక్తులు రాత్రి నుంచి క్యూలో వెయిట్ చేస్తుంటారు కదా! వాళ్ళని కూడా వదిలేసారన్నమాట దర్శనానికి. వాళ్ళని కూడా పంపించారు. ఒక్కసారిగా రద్దీ పెరిగిపోయింది. గోవింద గోవింద అనే నామస్మరణ మరింత గట్టిగా వినిపించింది. స్వామి దర్శనం బాగా అయింది. ఆ స్వామి దర్శనం చేసుకొని లడ్డు ప్రసాదం తెచ్చుకున్నాము. ఇంకో విషయం ఏంటంటే అంగప్రదక్షిణ సేవ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఒక లడ్డు అనేది ఉచితంగా ఇస్తారన్నమాట. అంటే ఇప్పుడు మేము ఇద్దరం వెళ్ళాం కాబట్టి ఆ టికెట్ మీద ఇద్దరు పర్సన్స్ అంగప్రదక్షిణ చేస్తారు కాబట్టి 2 లడ్డూలు ఇచ్చారు. మనం కాలినడకన తిరుమల కొండకు వెళ్ళినప్పుడు మనకు ఆ టికెట్ ఇచ్చి ఆ టికెట్‌తో పాటు మనకు ఒక లడ్డు ఫ్రీ ఇస్తారు కదా! అలా అన్నమాట. అంగప్రదక్షిణ సేవ చేసిన భక్తులకు కూడా ఒక లడ్డు ఫ్రీ ఇస్తారు. అన్నిటికంటే బాగా అనిపించిన విషయం ఏంటంటే మనం తిరుమలకి ఎప్పుడు వెళ్ళినా ఆ ఆనంద నిలయం దగ్గర
కొద్దిసేపు మాత్రమే మనం గడపగలుగుతాం. ఆ గడపగలిగే టైంలో కూడా విపరీతమైన రష్ ఉంటుంది. ఇంకా మనల్ని వెళ్ళండి అని శ్రీవారి సేవకులు చెప్తూ ఉంటారు. ఆ రష్‌ని కంట్రోల్ చేయడానికి. ఇంకా స్పెషల్ డేస్‌లో అయితే మనలో చాలా మందికి నిలబడడానికి కూడా అవకాశం దొరకదు. అలాంటి ఆనంద నిలయం బయట స్వామివారిని తలుచుకుంటూ, ఒకవైపు సుప్రభాతం వింటూ, అంగప్రదక్షిణ చేయడము, అన్నమయ్య కీర్తన పాడుకుంటూ అక్కడ కూర్చునే అవకాశం కలగడం అనేది ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతినైతే ఇస్తుంది మనకి. ఇది ఒక రకంగా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి భక్తులకు ఒక గొప్ప అవకాశం. అంటే ఇందులో మనం ఎక్కడ తిరుమలకు రావడానికి మనకు డబ్బులు ఖర్చవ్వచ్చు దూరం నుంచి వస్తుంటే. ఏ విధంగా అయితే మనకు నడిచి వచ్చినప్పుడు ఫ్రీ టికెట్‌తో స్వామి దర్శనం చేసుకుంటామో, అలాగే అంగప్రదక్షిణ అనేది స్వామివారికి సంబంధించిన ఒక సేవ. అంటే స్వామివారికి భక్తితో మనం సేవ చేస్తున్నాం. ఆ సేవ చేసినందుకు స్వామివారు మనకు దర్శనమిచ్చి మనకొక లడ్డు ఇస్తున్నారన్నమాట. అలా భావిస్తే ఇది నిజంగా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు ఒక గొప్ప అవకాశము. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్‌లుంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నాకు తెలిసినంత వరకు మీ డౌట్స్‌ని క్లియర్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు కూడా అంగప్రదక్షిణ సేవ చేయడానికి ప్రయత్నిస్తారని అనుకుంటున్నాను. అయితే పిల్లల్ని అలో చేస్తారా అంగప్రదక్షిణకి అని మీకు సందేహం ఉండొచ్చు. కొంతమంది చిన్న పిల్లల్ని తీసుకొచ్చిన వాళ్ళున్నారు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని తీసుకొచ్చారు. వాళ్ళు అంగప్రదక్షిణ చేశారా లేదా అనేది పక్కన పెడితే పేరెంట్స్‌తో పాటు వాళ్ళని ఉండడానికైతే అలో చేస్తారు. వాళ్ళు పొర్లేంత వాళ్ళకి అవకాశం ఉండి వాళ్ళు చేయగలిగితే వాళ్ళతో సేవ కూడా చేయించుండొచ్చు. కానీ పేరెంట్స్‌తో పాటు పక్కన ఉండడానికి ఆ టైంలో శ్రీవారి సేవకులైతే వాళ్ళని అనుమతించారు. వాళ్ళకి సపోర్ట్ చేస్తారు అలా పిల్లలొచ్చినప్పుడు. ఓం నమో వెంకటేశాయ! శ్రీనివాస కృపా కటాక్ష ప్రాప్తిరస్తు. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.